హాయ్ అండి, సుశీలం కిచెన్కి స్వాగతం. మనం చేసుకోబోయే వంట ఈరోజు మిరియాల రసం అండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 7 ఎండుమిర్చి, 2 స్పూన్లు మిరియాలు, హాఫ్ స్పూన్ అంటే కొంచెం మెంతులు, 1 స్పూను జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు, ఒక పెద్ద ఎల్లిపాయ అంటే ఎల్లిపాయ గడ్డ ఒకటి, ఎల్లుల్లిపాయ ఒక 10-15 ఎల్లుల్లిపాయలు, 4 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఒక 5 పచ్చిమిర్చి. దానికి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ. చింతపండు నానబెట్టుకున్నానండి కడిగి. పోపు దినుసులండి: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు. ఈ పోపు దినుసులండి. పట్టేది పొడి అండి. ఇది 7 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, మిరియాలు. తర్వాత ఎల్లుల్లిపాయలు అండి, పట్టుకోవాలి ఇవన్నీ మిక్సీకి. తర్వాత ఎల్లుల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు వేస్తున్నా. ఇగో ఇప్పుడు చింతపండు వాటర్ పిసుక్కున్నా కదా, వాటర్ పిసికి ఇక వడకడుతున్నా జాలిలో. ఏమన్నా చెత్తలు ఉంటే దీంట్లోకి వెళ్ళొద్దు, అందుకని. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైనాక ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్లు. చూడండి, మళ్ళీ ఎక్కువ వేసాను అనుకుంటారు. 2 స్పూన్లు. రెండు ఎండుమిర్చి, ఒక హాఫ్ స్పూను ఆవాలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, హాఫ్ స్పూను మినపప్పు, హాఫ్ స్పూన్ పచ్చిమిరపప్పు. ఇది బాగా వేపుకోవాలండి, వేయించుకోవాలి. తర్వాత అండి ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. రెండు 5 పచ్చిమిరపకాయలండి, 4 టమాటాలు, చిన్న మీడియం సైజు, ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటానండి. ఇది బాగా మగ్గాలండి. ఒక 5 మినిట్స్ మగ్గాలి. దాంతో ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదండి. ఇప్పుడు నేను మిరియాలు, ఎల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు వేసి పట్టుకున్న మిశ్రమం అండి. ఇది మిక్సీకి వేసుకున్నాను పౌడర్. ఈ పొడి దీంట్లో వేస్తున్నానండి.
కొంచెం మంచిగా వేగాలండి, అంటే మరి హైలో పెట్టుకోకండి మంట, మీడియంలో పెట్టేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకొని వెంటనే చింతపండు వాటర్ వేసేయాలండి దీంట్లో, లేకుంటే చేదు వచ్చేస్తుంది. రసం చాలా బాగుంటుందండి. లాస్ట్లో మరిగేటప్పుడు మళ్ళీ కొంచెం బెల్లం వేసుకోవాలండి, నేను చూపిస్తాను అది కూడా మీకు. ఇది చాలా బాగుంటుంది ఈ రసం, మళ్ళీ మళ్ళీ పెట్టుకొని తినాలనిపిస్తుంది మీకు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిందమ్మా, ఇగో చింతపండు వాటర్ వేస్తున్నా. ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మరగబెట్టుకోవాలి. మిరియాల రసం రెడీ అయిపోతుంది. కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం వేసుకుంటానమ్మా. మిరియాల రసంలో బెల్లం వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇంతే, ఈ మిరియాల రసం ఇంత బాగా మసలు పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మసలు పెట్టుకొని వేడి అన్నంలో కొంచెం మిరియాల రసం వేసుకొని తింటే ఎమ్మీగా ఉంటుంది.